ఈరోజే మనం చూస్తున్నాం. మనం ఫుడ్ మాఫియా అని, ఫుడ్ జేహాద్ అని మనం చూస్తున్నాం. అంటే హిందువులు తినేటటువంటి చాలా పదార్థాల్లో ప్రత్యేకంగా ఒక మతస్థులు హిందువుల సంతానాన్ని తగ్గించేయాలని, హిందువుల తాలూకా పునరుత్పత్తి, వాళ్ళకి సంతానం కలగకూడదని, వారికి ఉండేటటువంటి వీర్యకణాలు నాశనం అయిపోవాలని, సంతానహీనులైపోవాలని చాలా కుట్రలు చేస్తున్నారు. ఫుడ్ మాఫియా అంటూ ఫుడ్ జేహాదీ అని చెప్పి అనేక రకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తినేటటువంటి తినుబండారాలు, చాక్లెట్లో రకరకాల కెమికల్స్ కలిపేస్తున్నారు. ఈరోజు తిరుమల 20 కోట్ల లడ్డూలు, సిట్ రిపోర్ట్లో 20 కోట్ల లడ్డూలు అపవిత్రమయ్యాయి అని. అంటే 20 కోట్ల లడ్డూలు అంటే ఒక లడ్డూని నలుగురికి పంచినా మరి 80 కోట్ల మంది ఆ ప్రసాదాన్ని తిన్నారు. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల మంది లేరే. 80 కోట్ల మంది ఎలా పంచుకుంటారంటే తినేవాళ్ళే మళ్ళీ తిని ఆ ప్రసాదాన్ని. అంటే ఇంత కెమికల్స్ కలిపినటువంటి ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది. ఒక ఫుడ్ మాఫియా, ఒక ఫుడ్ జేహాద్ ఏదైతే లవ్ జేహాద్ అని, లేకపోతే మరొక జేహాద్ అని ఏదైతే ఈరోజు హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయో, అంటే ఇక్కడ పవిత్రమైనటువంటి లడ్డూలో కూడా ఒక ఫుడ్ మాఫియా అనేది చేరిపోయింది.